అమ్మా ఏంటి అసలు మీకు నోటీసులు ఇచ్చారంట కదా, ఎందుకోసం ఇచ్చారు? ఇల్లు గుల్లగొడతాను ఇచ్చింది సార్ మాకు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? మా చిన్న చిన్న పిల్లలు, నా భర్త లేడు, నా భర్త చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు పిల్లలు ఏం కావాలి, నా బిడ్డ పిల్లలు ఏం కావాలి? నా బిడ్డల దగ్గర బతుకుతున్నా, నా కొడుకు లేడు, నా కోడలు రండముండ, నేను రండముండ, నా బిడ్డలు రండముండలు, ఇంతమంది రోడ్డున పడుతున్నాం. మా పానాలు తీసి మా ఇంట్లో మా అన్ని తీసి మమ్మల్ని తీసుకొని చంపి ఆయన మీద చేతిలో ఏదో ఉంది ఏంటి ఇది చూడు పేపర్. ఇన్ని సంది ఉంటున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ పోతాము? గ్రామ పంచాయతీ కార్యాలయము 12/1/1987లో ఇది మీకు ఇది ఆజ్ఞ పత్రం అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో ఏంది అసలు మీకు సంబంధించిన భూమి పత్రం అనుకోవచ్చు? ఇక పర్మిషన్, ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్. మళ్ళీ టెక్సీలు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, ఇవన్నీ కడుతున్నాం సార్. మేము కట్టినాక మా పేదలు మేము బంగ్లాలు పనిచేసుకుని మాకు దిక్కేవాళ్ళేరు. మా ఇంట్లో తీసేస్తా అంటే మేము ఎట్లా ఊరుకుంటాము? మా బస్తీ అంతా మేము బీదోళం అంతా మేము ఎట్లా బతుకుతాము చెప్పు? మేము ఎట్లా చేస్తాము? మేము ఎట్లా ఉండాలి? మేము ఎట్లా చేయాలా? మేము మాది కరెక్ట్ కదా సార్కు? నోటీస్ ఇచ్చి ఏం చెప్పారు మీకు? నోటీస్ ఇస్తా నేను తీసుకోవాలని సార్ చింపేసిన. నేను నా కోపం వచ్చి తిట్టుకున్నా. నా కొడుకు చేసుకుంటే చచ్చిపోయి సంవత్సరం కూడా అవుతుంది రేపు వచ్చే నెల ఫస్ట్ అయినాక చేసుకుంటాను. అప్పుడు నోటీస్ వాళ్ళ కోపంతో తిట్టేసిన. నేను వాళ్ళని తిట్టి నేను నోటీస్ తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. నువ్వు తీసుకోకుండా పర్వాలేదు మీరు మా డ్యూటీ మేము చేస్తున్నాం అమ్మా అని చెప్పిండ్రు. చెప్తే ఊరుకున్నాక తర్వాత ఇట్లా చేస్తే సార్కు ధర్మం అవుతుందా? ఆ సార్కు న్యాయం అవుతుందా? ఆ సార్కి ఇదేమన్నా అవుతుందా? నా పిల్లలు, నా బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలను, నా బిడ్డలను ఏడేసుకొని పండాలా సార్? రోడ్డు మీద వేసుకొని పండాలా? నా ఉన్నది 50 గజాల జాగా సార్. నేను ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా చేయాలి? బస్తా అంతా కష్టం చేసుకొని బతుకుతాం సార్. బంగాళ పని చేసుకుంటాం, ఎంగిల్ చిప్పలు దమ్ముకుంటే బతుకుతాం. ఒక గవర్నమెంట్ 2000 పింఛన్ వస్తుంది సార్. 2000 పింఛన్ వస్తుంది. నా కాలు తిరిగింది. నా కాలు అయితే నా బిడ్డల దగ్గర పట్టేసుకొని నడుస్తాయో ఇక్కడనే పడ్డా సార్. మొత్తం బొక్కిరిగిపోయింది. ఇప్పటి వరకు ఖాళీ చేయాలంటున్నారు. ఒకవేళ ఖాళీ చేస్తే ఇయర్కి 10 రోజులు అవుతుంది సార్. ఖాళీ మేము ఖాళీ చేయం సార్. మేము ఖాళీ చేయం. మా ఇల్లు మాకు కావాలి, మా జాగా మాకు కావాలి. మాది మాకుంటేనే మాకు మంచిగా, మాకు ఏది వద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.